గోవింద 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 గోవింద. హస్తౌ దాన వివర్జితౌ శృతిపుటౌ సారస్వతద్రోహిణౌ నేత్రే సాధు విలోకనే నరహితే పాదౌ న తీర్థంగతౌ అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః రే రే చెంబుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం కన్నా, గోవిందుడి యొక్క సంసేవనం కన్నా ఈ జీవితంలో మనకు వేరొక గొప్పదైనటువంటి భాగ్యం మరొకటేది కూడా లేదు. అందుకే మన జీవితాన్ని ధర్మమయంగా తీర్చిదిద్దుకోవాలి అని అంటారు. ధర్మమయంగా ఉండడము ఎంత అవసరమో ధర్మ విరోధిగా ఉండకూడదు, అది అంతకన్నా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎలా ఉండకూడదు అంటున్నారంటే చెప్తున్నారు, హస్తౌ దాన వివర్జితం. భగవంతుడు మనకు రెండు హస్తాలు ఇచ్చారు. దానాది కర్మలు ఆచరించినటువంటి ఆ హస్తాలు మనకెందుకండి? అవి ఉన్నాయేమి లేకపోతే ఏమి? హస్తౌ దాన వివర్జితౌ శృతిపుటౌ సారస్వతద్రోహిణౌ. రెండు చెవులు ఇచ్చాడు భగవంతుడు. గొప్పదైనటువంటి వేద ఇతిహాస పురాణములలో ఉండేటువంటి సారాన్ని వినగలగాలి. అలా విననప్పుడు ఆ చెవులు మనకుంటే ఏమీ లేకపోతే వాటి వల్ల అసలు లాభమే. నేత్రే సాధు విలోకనే నరహితే. రెండు నేత్రములు ఇచ్చాడు మనకు భగవంతుడు. ఆ నేత్రములతో స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని, సాధువులను సందర్శించినప్పుడు ఆ నేత్రములు ఉండేమి లేకపోతే. నేత్రే సాధు విలోకనే నరహితే పాదౌ న తీర్థంగతం. పుణ్యతీర్థములకు వెళ్ళలేనప్పుడు ఆ పాదములు ఉండి ఏమి నీకు? కనుక పుణ్యతీర్థ స్నానములకు బయలుదేరినప్పుడే పాదములకు కూడా ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది అంటుంది. ఇంకా చెప్తున్నారు, అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః. ఉదరమేమో అన్యాయార్జిత విత్తపూర్ణం, అన్యాయము ద్వారా సంపాదించినటువంటి ధనముతో కూడబెట్టుకున్నటువంటివన్నీ కూడా ఆరగించి ఉదరము మాత్రము ముందుకొస్తోంది. అన్యాయార్జిత విత్తపూర్ణముదరం గర్వేణ తుంగం శిరః. శిరస్సేమో గర్వంతో ఎగిరెగిరి పడుతోంది, అణిగిమణిగి భగవంతుడి దగ్గర ఉండనంటోంది. రే రే జంబుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః. ఇలాంటి శరీరము నీకు ఉంటే ఏమీ లేకపోతే. కనుక మన శరీరమును, మన ఆత్మను, మన యొక్క చక్కనైనటువంటి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యము ఒక్కటే. ఏమిటా ప్రధానమైనటువంటి కార్యము అనంటే, ఈ నేత్రములు భగవంతుడిచ్చినందుకు స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని, సత్పురుషులను దర్శించాలి.
భగవంతుడు మనకు పాదములు ఇచ్చినందుకు పుణ్యతీర్థముల వద్దకు వెళ్ళాలి. భగవంతుడు నోరు ఇచ్చినందుకు గోవిందనామ స్మరణ చేయాలి. భగవంతుడు మనకు కర్ణములు ఇచ్చినందుకు గాను వేద ఇతిహాస పురాణములను శ్రవణం చేయగలగాలి. అలా లేనప్పుడు ఈ శరీరం ఎందుకు, ఈ జన్మ ఎందుకు? కనుక మన జన్మను సార్థకం మనం చేసుకోవాలి అంటే విఘ్నసూక్త విగ్రహారాధన మార్గంలో మనం అందరం కూడా ముందుకు సాగాలి. మరి అటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 10వ తేదీ ఆషాఢమాస కృష్ణపక్ష ద్వాదశి తిథి. ద్వాదశి తిథి సూర్యోదయానంతరం కొద్ది సమయము ఉండి తదుపరి త్రయోదశి తిథి కూడా ఈ రోజున ప్రవేశిస్తూ ఉంది. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం ఎంతో విశేషమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఆర్ద్ర నక్షత్రము. ఆర్ద్ర రౌద్రస్య పురజిత్ అంటారు. ఇది రుద్రదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనం మనకు జ్ఞానం అనే ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం. సోమవారము పరమశివుడికి ప్రీతికరము. ఆర్ద్రా నక్షత్రము రుద్రుడి యొక్క నక్షత్రము. ఈ రెండిటి యొక్క కలయిక ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనకు మనకు చక్కనైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని శివకేశవారాధనతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెడుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, ఆచార్య సార్వభౌములైనటువంటి యామునాచార్యుల వారు సమస్త జీవులందరూ కూడా, ప్రపన్నులందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులవ్వాలనేటువంటి ఉద్దేశ్యంతో స్తోత్రరత్నం అనేటువంటి ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు. అందులో మొత్తం 65 శ్లోకాలు ఉన్నాయి. ఈ 65 కూడా రహస్య త్రయ సారంగా ఉంటున్నాయని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కనుక అందులో ముఖ్యంగా ఎటువంటి శ్లోకాలు మనల్ని ఎల్లప్పుడూ కూడా ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం. అందువల్ల స్తోత్రరత్నంగా ప్రసిద్ధిగాంచినది. కానీ శ్లోకరత్నాలే ఇక్కడ అన్ని కూడా. ఒక్క శ్లోకాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ఆ ప్రకారంగా ఉంటుంది. ఇందులో మొట్టమొదటగా యామునాచార్యుల వారు రచించారు కనుక వారి యొక్క తనయుని చెప్తూ ఉన్నారు. స్వాదయన్నిహ సర్వేషాం త్రయంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్ర తం వందే యామునాహ్వయమని. నమో నమో యామునాయ యామునాయ నమో నమ, నమో నమో యామునాయ యామునాయ నమో నమ అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. తరువాత స్తోత్ర ప్రారంభం. యామునాచార్యుల వారు తన యొక్క తాతగారైనటువంటి నాథమునుల వారిని మొట్టమొదటిగా స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఆచార్య వందనం చాలా ప్రధానమండి. ఆచార్యుని నమస్కరించకుండా భగవంతుని నమస్కరించకూడదు అని చెప్తూ ఉంటారు.
అందువల్ల ఎందుకంటే ఆచార్యుడు మనకి ఉపకారం చేసేవాడు. తద్వారా మనం భగవంతుడిని చేరుకుంటే ఆ భగవంతుడు సులభంగా అనుగ్రహిస్తాడు. ఇందులో ఉన్నటువంటి రహస్యం ఇదే. అంచేత ఇచ్చట నమోచింత్యాద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే అన్నారు. అంటే ఎంతో చక్కగా నాథమునుల వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. నమః అని మొట్టమొదటి. మనం ఎవరిని చూసినా కూడా నమస్తే అని చెప్పేవారు. నమస్కారం చెప్పాలి. వాళ్ళు మనకు చెప్పకపోయినా కూడా మనం వాళ్ళకి నమస్తే స్వామి అని నమస్కారం అండి అని చెప్పేవాళ్ళు ముందుగానే. నమః తే నమస్తే, నీకు నమస్కారం, నీ కొరకు నమస్కారం. ఇచ్చట యామునాచార్యుల వారు ఇంతకు ముందు కూడా యామున మునుల్ని స్తుతించే సందర్భంలో కూడా నమో నమో యామునాయ, నా యామునాయ రెండు సార్లు చెప్పారు. దీంట్లో ఒక రహస్యం ఉన్నది. అది వచ్చే సంప్రదాయానుసారం తీసుకోవాలి. మనం ప్రదక్షిణ ప్రణామాలని ఒకటిగా చేయకుండా రెండుగా చేయాలని చెప్తున్నారు. ప్రదక్షిణ ప్రణామాశ యుగ్మానేవ సమాచరేతని శాస్త్రం చెప్తుంది. 2 సార్లు, 4 సార్లు, 6 సార్లు ఇలా చేయడం. ఏ సకృత్ ప్రణామాలు కూడా మనకు సంప్రదాయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఉండరండి. ఇచ్చట నమః, మొట్టమొదటిగా నమస్కారం. ఎవరికి నమస్కారం? అచింత్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, అక్లిష్టమైనటువంటి జ్ఞాన వైరాగ్య రాశి అయినటువంటి ఆ నాథమునకు నమస్కారం అన్నారు. అచింత్య అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధువు. అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి మనకందరికీ కూడా, ప్రపన్న జనులకందరికీ కూడా నాథుడైనటువంటి ఎవరి యొక్క ఆ స్వరూపం అనేది, ఎవరి యొక్క గుణములనేది అచింత్యములో, అద్భుతములో, క్లిష్టం లేనటువంటి అటువంటి నాథములకి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే నాథముల వారు లేకపోతే నాలాయిర ప్రబంధం లేదు. నాలాయిర ప్రబంధం లేకపోతే శ్రీమన్నారాయణ పరతత్వం అనేది మనకు తెలియకుండా ఉంది. ఇది ముఖ్యంగా ఆనాడు నాథముల వారు ఆరావముదన్ అనేటువంటి ఆ స్వామిని దర్శించుకుంటూ అచ్చట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుழலின்மலியச்சொன்ன ఓరాయిరత్తుడిప్పత్తం మഴధీరవల్లార్ కామరమానే నోక్కియర్కి అని 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని చెప్పిన మిగతా ఏమైంది అడిగితే మాకు తెలియదండి, మేము ఇదే 10 పాసురాలు చెప్తూ ఉన్నామంటే ఏం చేయాలంటే అలా వారు ఊరికి వెళ్ళి కణిన శిరుత్తాంబు అనేటువంటి ఆ ప్రబంధాన్ని మధురకవి ఆళ్వార్ల ఆచార్య స్తుతిపరకమైనటువంటి ఆ ప్రబంధాన్ని దాదాపు 32,000 సార్లు జపించి తద్వారా ఆ నమ్మాళ్వారిని సాక్షాత్కరించుకుని యోగ దశలో నాలాయర్ ప్రబంధాన్ని వారు పొంది తరువాత రాగతాళాలంతా సమకూర్చి ఈ లోకానికి అందించారు. లుప్తమైనటువంటి ఆ దివ్య ప్రబంధాన్ని తిరిగి వెలికి తీసినటువంటి మహనీయులు నాథమునుల చేత ఆ నాథమునుల వారికి నమస్కరిస్తూ ఉన్నారు. నమోచింత్యాద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయ నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే అని తస్మై నమో మధుజిదంగి సరోజతత్వ అన్న రీతిగా ఈ ప్రకారంగా నాథమునులు వారు నమస్కరిస్తున్నారు. అలాగే ఆ పురాణ రత్నాచార్యుడు పరాశర మహర్షిని కూడా వారు నమస్కరించి భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ, భగవంతుని యొక్క గుణగణాన్ని తెలియజేస్తూ యామనాచార్యులు చక్కటి శ్లోకాన్ని అనుగ్రహించారు. వశీవదాన్యః గుణవాన్ రుజుశుచిః మృదుః దయాళుః మధురః స్థిరః సమః కృతీకృతజ్ఞః త్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోధరిః. ఈ ఒక్క శ్లోకం చాలండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే సందర్భంలో ఈ శ్లోక పుష్పాన్ని వారికి అర్పించండి. స్వామివారికి మీకు సమస్త శ్రేయస్సులు కలుగుతాయి. భగవంతుడు ఎటువంటి వాడు? వశీ, సర్వస్య వశీ, సర్వస్య ఈశానః. వదాన్యః, గుణవంతుడు ఆయనే, రుజు స్వభావం ఆయనదే, శుచి ఆయనే, మృదు స్వభావం, మధురః, స్థిరః, సమః, కృతి, కృతజ్ఞః,
త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణ అమృతోదధి అని సమస్త కళ్యాణ గుణములకంతా కూడా అమృత సముద్రుడు స్వామి వెంకటేశ్వర్. కనుక ఆ స్వామిని ఇలా స్తోత్రం చేస్తే, ఈ శ్లోక పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తే ఆయన ఎంతో ఆనందంగా ఈ శ్లోక పుష్పాన్ని స్వీకరించి మనకు చక్కటి అనుగ్రహాన్ని కూడా అందజేస్తాడు. కనుక భక్తులైనటువంటి మనం యామునాచార్యుల వారి యొక్క స్తోత్రరత్నంలోని ఈ శ్లోక పుష్పాన్ని, వశీవదాన్య అనే శ్లోక పుష్పాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందములుగా సమర్పించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. మర్దిత కాళీయ ఫణికి కవర్ద భృజ బింబితాక్ష పదనక గ్రణికిన్ దోర్దండ శార్ణకిణికి అగకర్దమ దినమణికి ధనుజ కరవర శృణికిన్. ఆముక్తమాల్యదలోని షష్ఠ్యంతములలో ఇది 2వ పద్యం. శ్రీకృష్ణదేవరాయల వారు ఆ మహాకావ్యాన్ని ఆ దేవదేవుని పాదపద్మాలకు సమర్పణం చేస్తూ విన్నపం చేసినటువంటి 2వ పద్యం. ఎంత గొప్ప స్తోత్రం అంటే, మర్దిత కాళీయ ఫణికి, కాళీయ మర్దనం చేసినటువంటి బాలకృష్ణుడు, ఆయన మనం స్మరించుకోవచ్చు. ఉరు సంసార పయోనిధి తరణంబులు, పాపపుంజ తరణంబులు, శ్రీకరణంబులు, ముక్తి సమాచరణంబులు, బాలకృష్ణు సంస్మరణంబుల్ అని భాగవతం చెప్తూ ఉంది. బాలకృష్ణునికి సంబంధించినటువంటి ఏ స్మరణం చేసినా కానీ సంసార సాగరాన్ని దాటించి సమస్త సంపదలు స్వామి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి మహత్తరమైనటువంటి భావన ఈ కాళీయ మర్దన భావన. మర్దిత కాళీయ ఫణికి కపర్ద భృదజ బింబితాక్ష పదనక ఘృణికిన్. కపర్ద భృత్ అంటే పరమశివుడు, అజ బ్రహ్మ. ఈ అజాదులు, ఈ బ్రహ్మాదులంతా కూడా రోజు ఆ పరమాత్మ పాదపద్మాలను సేవించడానికి వస్తారు ఇక్కడికి. బ్రహ్మాదయస్వర వసార్ష మహర్షయస్తే సుప్రభాత శ్లోకాలు వింటున్నాం కదా. బ్రహ్మాదులంతా కూడా వచ్చి స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆ భావాన్ని చెప్తూ పదనక గిరిణికిన్, ఆ స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మములు, ఆ పాదములకున్నటువంటి వ్రేళ్ళు, ఆ వ్రేళ్ల గోళ్ళు, ఆ గోళ్ళు అద్దాల్లాగా ఉన్నాయి. ఆ అద్దాలలో బ్రహ్మ మొక్కుతూ, పరమశివుడు మొక్కుతూ తమ బింబాలను చూసుకుంటున్నారట. పదనక ఘృణికిన్, ప్రకాశించే ఆ ఘృణి, ఆ గోళ్ల ప్రకాశము, స్వామి యొక్క పాదపు గోళ్ల యొక్క ప్రకాశంలో ఆ గోళ్లే అద్దంలాగా భాషిస్తున్నాయి కాబట్టి వాళ్ళ బింబాలని చూసి ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు వాళ్ళు. దోర్దండ శార్ణకిణికి, పరమాత్మ యొక్క ఆయుధాలలో శార్ణము అనే ధనుస్సు కూడా ఉంది కదా. ఆ విల్లు రామావతారంలో భగవంతుడు
ఆ శార్ణము అనే ధనుస్సుతోనే దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు. రామబాణము అంటాం మనం. ఆ రామబాణానికి తిరుగులేదు ఇక. దోర్దండ శార్ణ కిణికి తన భుజముల పైన శ్రీమన్నారాయణుడు ఆ విల్లు ధరించి ఉన్నాడు కాబట్టి ఒక గుర్తు ఏర్పడింది అక్కడ. ఆయుధం రాపిడి చేత. బలువిల్లు మూపున పరగువాడు అంటారు పోతన్న గారు కూడా. వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున పరగువాడు. ఒక అల్లుకున్న పొదలాగా ఉందట ఆ విల్లంబులు ధరించి ఉండడం శ్రీరామచంద్రుడు. దోర్దండ శార్ణకిణికి అహకర్దమ దినమణికి. మనం జీవులు పరమాత్మను ఆశ్రయిస్తూ ఉన్నాం, కానీ తెలుసో తెలియకుండా ఎన్నో దోషాలు కర్మలు చేసుంటాం, పాపాలు చేసుంటాం. ఆ సూర్య భగవానుని యొక్క ఎండ సోకిన వెంటనే ఎలా బురద ఇంకిపోతుందో అలా అహకర్దమ దినమణికి మన పాపములు అనే బురద కూడా ఇంకిపోతుంది, నశింపజేస్తాడు. అంటే ఆ సూర్యకిరణముల యొక్క స్పర్శ చేత ఏ విధంగా వెలుగొస్తున్నదో చీకటి పోయి, అలాగా మన అజ్ఞానాంధకారం నశించి ఆ దేవదేవుని పదపద్మాలు ఆశ్రయించినందువల్ల మనకు కూడా ఆ వెలుగు జ్ఞానము అనే జ్యోతి మనకు దృగ్గోచరం అవుతూ ఉంది అనే భావనతో అగకర్దమ జనమణికి ధనుజ కరివర శృణికిన్. రాక్షసులు ఏనుగులైతే ఆ ఏనుగులను మావటివాడై అంకుశంతో పొడిచేవాడు ఈ విష్ణుదేవుడు. అలా రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసినటువంటి మహానుభావుడు దేవదేవుని ఈ విధంగా ఆ బాలకృష్ణుని యొక్క స్మరణంతో ప్రారంభించి ఆ పరమాత్మ ఏ విధంగా రాక్షసుని అంతం చేశాడో అది ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. తనుజ కరివర శృణికిన్. మదించినటువంటి ఏనుగులు లోపరుచుకోవాలంటే అంకుశంతో పొడుస్తూ పొడుస్తూ వాటిని వశం చేసుకోవాలి. కాబట్టి ఎంత మదించిన ఏనుగైనా అటువంటి వాడికి ప్రసన్నమైపోతుంది. కాబట్టి రాక్షసులు అనే ఏనుగులని అంకుశంతో పొడిచి పొడిచి నియంత్రించి శిక్షించినటువంటి ఈ పరమాత్మ, ఆ పరమాత్మకు దేవదేవ అటువంటి నీ పాదపద్మములకు ఈ ఆముక్తమలదా కావ్యాన్ని అంకితం చేస్తూ ఉన్నాను అని వినమ్రంగా కృష్ణదేవరాయల వారు సమర్పణ బుద్ధితో ఆ పరమాత్మను మెప్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో స్మరించవలసినటువంటి స్తోత్రాలు లాంటి గొప్ప పద్యములు ఇవి. ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేయడం వల్ల ఏ విధంగా ఆయా భాగవతోత్తములు ఆ స్వామిని సమీపించి ఆ పాదపద్మ మకరంద మాధుర్యాన్ని ఆస్వాదించగలిగారో మనం కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుంది అని మనం చేస్తూ ఉన్నాం.